తెలంగాణ స్టేట్స్ హైకోర్ట్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది విత్ 859 పోస్టులు అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఫ్రమ్ 7th పాస్ నుండి డిగ్రీ వరకు అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాంటి పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇవి కూడా అన్నిటికీ సేమ్ అప్లికేషన్, సేమ్ రిజర్వేషన్స్, సేమ్ అప్లికేషన్ డేట్స్ అండ్ సేమ్ అప్లికేషన్ ఫీజు కూడా. ఈ రిక్రూట్మెంట్ మొత్తం కూడా డిస్ట్రిక్ట్ కోర్టులు కాబట్టి ఇవంతా రిక్రూట్మెంట్ సపరేట్ డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నది. ఒకవేళ మీ డిస్ట్రిక్ట్లో పోస్ట్ లేవనుకుంటే పక్క డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకోవచ్చు. కానీ అప్లికేబుల్ ఓన్లీ నాన్ లోకల్ కింద 5% మాత్రమే. అండ్ వీటి అప్లికేషన్స్ వచ్చేసి జనవరి 19 నుండి ఫిబ్రవరి 13 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి కూడా ఓబీసీ, ఓసీ వాళ్ళకైతేనేమో 600 రూపీస్, రిమైనింగ్ వాళ్ళందరికీ 400 రూపీస్. మనం ఆల్రెడీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టుల గురించి ఆల్రెడీ చెప్పినాం. ఈ వీడియోలో ఇంటర్ అండ్ 10th క్వాలిఫికేషన్ గురించి ఉన్న పోస్టులు మనకు 5 అవుతున్నాయి. ఆ 5 పోస్టుల గురించి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఫస్ట్ ఇంటర్ గురించి చూద్దాం. ఇంటర్ క్వాలిఫికేషన్తో ఫస్ట్ ఎగ్జామినర్ పోస్ట్ ఉంది. ఎగ్జామినర్ పోస్ట్కి పే స్కేల్ వచ్చేసి 22,900 to 69,100 ఉంది. దీంట్లో మొత్తం పోస్టులు 49 ఉంది. ఇది కూడా మనకు కండక్ట్ చేసేది అకార్డింగ్ టు ఎగ్జామ్ గురించి చెప్పిన ఆల్రెడీ 100 మార్క్స్ 120 minutes, 60 ఏమో మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ 40 ఏమో ఇంగ్లీష్. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ ఉంది. 22,242 నుంచి 67,300 వరకు. దీంట్లో 36 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా సేమ్ ఎగ్జామ్. నెక్స్ట్ కాపీయిస్ట్ ఉంది. కాపీయిస్ట్ను టైపిస్ట్ మనకు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నాయి. అవి రెండు సేమ్, కాకపోతే ఇది ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉంది కాపీయిస్ట్. దీన్ని కూడా 22,900 బేసిక్ పే ఉంది. అండ్ నెక్స్ట్ టోటల్ పోస్టులు వచ్చేసి 63 పోస్టులు ఉన్నాయి. దీంట్లో టైపింగ్ టెస్ట్లో దాంట్లో అయితే 45 words per minute, కానీ దీంట్లో మాత్రం 15 words per minute. నెక్స్ట్ 10th బేస్డ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్ ఉంది. ప్రాసెస్ సర్వర్ది సేమ్ 22,900 బేసిక్ పే టు 69,100 ఉంది. దీని టోటల్ పోస్టులు వచ్చేసి 95. దీనికి మనకు సివిటీ టెస్ట్ ఏముండదు, ఓన్లీ ఓఎంఆర్ బేస్డ్ మనకు ఇలాంటి ఒక పేపర్ ఇస్తారు. దాంట్లో 45 questions ఉంటాయి MCQs. అండ్ నెక్స్ట్ 5 మార్క్స్ ఏమో వైవా ఇంటర్వ్యూ లాగా చేస్తారు. నెక్స్ట్ సబార్డినేట్ అంటే ఆఫీస్ అటెండెంట్ లెక్క ఆల్రెడీ ఆర్బీఐ చెప్పిన కదా, సేమ్ అలానే సబార్డినేట్ ఉన్నాయి. దీని బేసిక్ పే వచ్చేసి 19,000 to 58,850 రూపీస్. దీని టోటల్ పోస్టులు ఇవే హైయెస్ట్ ఉన్నాయి, 319 పోస్టులు. దీనిది క్వాలిఫికేషన్ చెప్పినా కదా 7th to 10th అని. ఈ 7th పాస్ అయిన వాళ్ళు అండ్ 10th కంటే పైన ఉన్న వాళ్ళకు రాదు, మళ్ళీ ఓన్లీ అప్ టు 10th క్లాస్ వాళ్ళకు మాత్రమే. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% ఏమో ఓసీకి, 35% ఏమో బీసీ అండ్ 30% ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా టీఎస్పీఎస్సీ లాగా పార్ట్ ఏ ఏమో ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఉంది. దాంట్లో ఓటీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది. సెకండ్ ఏమో మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని ఫీ పేమెంట్ చేసేది ఉంటుంది. ఇది అప్లికేషన్ ప్రాసెస్. అండ్ ఒకవేళ అప్లికేషన్ లింక్ కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేసి ఈ వీడియోని రీపోస్ట్ చేసి కామెంట్ సెక్షన్ కింద కోట్ అని టైప్ చేయండి. నేనే మీకు ఆటోమేటిక్గా లింక్ సెండ్ చేస్తాను.